హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాదర్ క్రియేషన్స్. నేను మీ కాదర్. ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు ఆంధ్రాకి అలాగే తెలంగాణకి బార్డర్ లో ఉన్న నాగార్జున సాగర్ డ్యామ్ ని. రీసెంట్ గా 29th జూలై 2025 ఈ డ్యామ్ కున్న 26 గేట్లను అయితే ఓపెన్ చేశారు. ఈ వీడియోలో మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. వీడియోని అయితే ఫుల్ గా అయితే చూసేయండి. ప్రెసెంట్ నేను హైదరాబాద్ లో ఉన్నా కాబట్టి ఇక్కడ నుంచి డ్యామ్ కి డిస్టెన్స్ 150 కిలోమీటర్స్ అయితే వస్తుంది. అలాగే మీరు ఆంధ్ర నుంచి ఈ ప్లేస్ కి రావాలనుకుంటే 120 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ చూస్తున్న ఈ ప్లేస్ మనకి నాగార్జున సాగర్ కి వెళ్లే ముందే మనకైతే కనిపిస్తుంది. ఈ లొకేషన్ మనకి రోడ్డు పక్కనే ఉంటుంది కాబట్టి అందరూ అక్కడ బైక్లు అయితే ఆపేసుకుని వ్యూని అయితే ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు మనం నాగార్జున సాగర్ కి దగ్గరలో అయితే ఉన్నాం. మనం వెళ్తుంది తెలంగాణ బార్డర్ సైడ్ కాబట్టి మనకి ఇక్కడ తెలంగాణ లాంచ్ స్టేషన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి లోపలికైతే అలో చేయడం లేదు. డ్యామ్ కున్న గేట్లన్నీ ఓపెన్ చేస్తారు కాబట్టి మనకి ఆనకట్ట మీద అయితే పోవడానికి పర్మిషన్ అయితే లేదు. ఒకవేళ అలో చేస్తే మనం డ్యామ్ కున్న గేట్ల దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు. సో అదే రోడ్ లో ముందుకు వచ్చామంటే మనకి ఇక్కడ ఒక పెద్ద బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్న ఈ బ్రిడ్జ్ వచ్చేసి తెలంగాణ ఆంధ్రాకి బార్డర్ లో అయితే ఉంటుంది. ఇప్పుడైతే నేను తెలంగాణ బార్డర్ లో అయితే ఉన్నాను. డ్యామ్ వ్యూ అయితే చూడండి, ఇలా అయితే కనిపిస్తుంది. చూడడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. డ్యామ్ కున్న 26 గేట్లను అయితే ఓపెన్ చేశారు. డ్యామ్ నుంచి వెళ్తున్న వాటర్ ఫ్లో అయితే మీరు చూడొచ్చు. ఇప్పుడైతే మీకు డ్యామ్ దగ్గరికి అయితే వెళ్లి వ్యూ ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. నాగార్జున సాగర్ కి లెఫ్ట్ సైడ్ లో ఒక రోడ్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి వెళ్లారంటే మీరు డ్యామ్ దగ్గరికి అయితే వెళ్ళొచ్చు. ఇదే రోడ్ లో ఒక 200 మీటర్స్ ముందుకు వెళ్లారంటే మీకు మంచి వ్యూ పాయింట్లు అయితే కనిపిస్తూ ఉంటాయి. నేనైతే ఈ డ్యామ్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి డ్యామ్ గేట్లు ఓపెన్ చేసిన తర్వాత రోజే ఇక్కడికైతే వెళ్ళాను. ఫస్ట్ డే అయినా కూడా ఇక్కడ క్రౌడ్ అయితే చాలానే ఉండింది. మరి 18 ఇయర్స్ తర్వాత ఒక్కసారిగా డ్యామ్ గేట్లన్నీ ఓపెన్ చేసేసరికి చాలా మంది అయితే చూడడానికి అయితే వచ్చారు. నెక్స్ట్ ఇక్కడ మనకి డ్యామ్ కి 100 మీటర్స్ ముందే మన బైక్ అండ్ కార్ అయితే పార్క్ చేసుకుని మనం నడుచుకుంటూ అయితే వెళ్ళాలి. లాస్ట్ వరకు వెళ్ళారంటే మనకు అక్కడ వెల్కమ్ బోర్డు అయితే ఉంటుంది. చూడండి, ఇదైతే వెల్కమ్ బోర్డు. దీని పక్క నుంచి వ్యూ అయితే మనకి చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, మీరు వెళ్ళినప్పుడు ఇక్కడికైతే వెళ్లి వ్యూ అయితే చూడండి, చాలా బాగుంటుంది. దానికి పక్కనే నాగార్జున సాగర్ పవర్ హౌస్ అని ఉంటుంది. అక్కడికైతే మనల్ని అలో చేయరు. అన్ని గేట్లు ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ సౌండ్స్ అయితే చూడండి ఎలా ఉన్నాయో. చూసారు కదా, చాలా అంటే చాలా బాగుంది. వీడియోలోనే ఎంత బాగుంటే లైవ్ లో చూస్తే చాలా బాగా అనిపిస్తుంది. మీరు డ్రోన్ షాట్ లో కూడా చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అసలు. ఇంకా మంచి వ్యూ పాయింట్లు ఎక్కడైనా కనిపిస్తాయేమో చూస్తూ ఉంటే అక్కడ రైట్ సైడ్ లో ఒక ఊరైతే ఉంది. ఆ ఊరు లోపలికైతే వెళ్ళిపోయాం. కొద్ది దూరం వెళ్ళాక ఒక మంచి వ్యూ పాయింట్ అయితే కనిపించింది. చూడండి ఎంత బాగుందో. అక్కడ కూర్చొని గేట్లన్నీ లెక్క పెట్టాను. మొత్తం 26 అయితే ఉన్నాయి. సరిగ్గా ఉన్నాయి. ఇప్పుడైతే మనం తెలంగాణ బార్డర్ దాటేసుకుని ఆంధ్ర బార్డర్ లోకి అయితే ఎంటర్ అవుతున్నాం. ఈ బ్రిడ్జ్ పైన వెళ్లేటప్పుడు మనకి చాలా కార్లు అండ్ బైక్లు అయితే ఆపేసుకుని ఫోటోలు అయితే దిగుతూ ఉంటారు. ఇక్కడ చూడండి, వీళ్ళంతా ఫ్యామిలీతో వచ్చి సెల్ఫీ అయితే దిగుతూ ఉన్నారు. మీకు వెళ్ళాలనిపిస్తే ఒకసారి అయితే వెళ్ళండి. మళ్ళీ ఎప్పుడు ఓపెన్ చేస్తారు అన్ని గేట్లు. ఇక్కడికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా అయితే ఉండండి. ఇలా కిందకైతే వెళ్ళకండి. మీరు ఈ నాగార్జున సాగర్ డ్యామ్ చూడడానికి వచ్చినప్పుడు ఇక్కడ మీకు బోటింగ్ కూడా అవైలబుల్ గా ఉంటుంది. ఇప్పుడైతే నేను చూపిస్తాను చూడండి. సో ఇదైతే బోటింగ్ ఏరియా. సో ఈ ప్లేస్ ఎక్కడ ఉంటుందంటే మనకి ఆంధ్ర బార్డర్ లో అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా, ఏపీ బోటింగ్ యూనిట్. మనం ఆ పెద్ద బ్రిడ్జి దాటేసి యువతలకు వచ్చాక మనం 6 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి. ఈ బోటింగ్ అంతా అయితే మనకి నాగార్జున సాగర్ డ్యామ్ లోపల అయితే ఉంటుంది. ఏపీ టూరిజం వాళ్ళే ఇక్కడ హరిత రిసార్ట్స్ అని అవైలబుల్ గా ఉంటాయి. మీకు కావాలంటే అక్కడ బుక్ చేసుకోవచ్చు. ఆ రిసార్ట్ కి ఆపోజిట్ లో మనకి ఏపీ బోటింగ్ యూనిట్ అయితే ఉంటుంది. చాలా మంది బోటింగ్ మిస్ అయిపోవడానికి కారణం ఏంటంటే టైమింగ్ తెలియకపోవడం. ఇక్కడైతే టైమింగ్స్ ఉన్నాయి చూసుకోండి. టైమింగ్స్ మళ్ళీ చెప్తున్నా చూసుకోండి. 10:30 AM కి 11:30 AM కి అండ్ ఆఫ్టర్నూన్ మనకి 1:30 PM కి అయితే ఉంటుంది. నేనైతే ఈ ప్లేస్ కి ఆఫ్టర్నూన్ అయితే వచ్చాను. సో బోటింగ్ అయితే అవైలబుల్ గా లేదు. ఇక్కడైతే మీకు మ్యూజియం కూడా ఉంటుందంట. మీకు నచ్చితే వెళ్ళొచ్చు. మీరు ముందుగానే హోటల్స్ అలాగే బోటింగ్ కూడా బుక్ చేసుకోవాలంటే ఇక్కడ నెంబర్స్ అయితే ఉన్నాయి చూడండి, ఇవైతే యూజ్ చేసుకోవచ్చు. బోటింగ్ కాస్ట్ అయితే మనకి చిన్న పిల్లలకి 150 రూపీస్ అలాగే పెద్దవాళ్ళకి 200 అయితే తీసుకుంటారు. ఇక్కడ చూస్తున్న ఈ బోట్ లోనే మనల్ని అయితే తీసుకెళ్తారు. అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే 50 మెంబర్స్ వచ్చాక బోట్ అయితే స్టార్ట్ చేస్తారని చెప్పారు. సో మీరు కానీ బోటింగ్ కూడా వెళ్ళాలనుకుంటే ఎర్లీ మార్నింగ్ ఇక్కడికైతే రీచ్ అయిపోండి. మనం హైదరాబాద్ నుంచి ఈ ప్లేస్ కి రావడానికి ఒక 3.5 నుంచి 4 అవర్స్ అయితే పడుతుంది. డ్యామ్ చూడడానికి మంచి టైమింగ్స్ అయితే ఎర్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ అయితే బాగుంటుంది. ఇలాగే ఈ గేట్లన్నీ ఎన్ని రోజులు ఓపెన్ లో ఉంటాయో మనకైతే తెలియదు. వచ్చే వాటర్ ఫ్లోని బట్టి వీళ్ళైతే చేంజ్ చేస్తూ ఉంటారు. ఒకవేళ మీరు వెళ్ళాలనుకుంటే త్వరగా 2-3 డేస్ లోపలే వెళ్ళిపోండి. ఇప్పుడైతే మనం ఈ నాగార్జున సాగర్ ని డ్రోన్ షాట్లు అయితే చూద్దాం. చూస్తున్నారు కదా, నాగార్జున సాగర్ మొత్తం నిండిపోయిన కుండలాగా అయితే కనిపిస్తుంది. అక్కడ ఓపెన్ చేసిన 26 గేట్ల ఫ్లో చూడండి ఎలా ఉందో. అసలు పొగలైతే వస్తున్నాయి. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు మీకు చాలా థ్యాంక్ యూ. నేను ఎక్స్ప్లోర్ చేసిన ఈ నాగార్జున సాగర్ డ్యామ్ వీడియో మీకు గాని నచ్చినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. Thank you.